నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. పోరాటం చేస్తే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్న నానుడికి స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా అద్దం పడతాయి. వాస్తవంగా వ్యక్తుల వ్యక్తిగత ఇమేజ్ పైన ఎన్నికలు జరుగుతాయనుకుంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఈ స్థానిక సంస్థల ఎన్నికల మధ్య రాజకీయ పార్టీలు సైతం ఆరంగేట్రం చేస్తాయి. పల్లె వాతావరణంలో ఈ ఎన్నికలు వేడి పుట్టించడమే కాకుండా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేలా రాజకీయం మరింత వేడిని పుట్టిస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలను చేసుకుంటూ యువతలో ఉత్సాహాన్ని నింపుతోంది. గ్రామీణ స్థాయిలో ఉధృతంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అత్యుత్సాహంతో ఉరకలేస్తున్నారు కూడా. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్ర బాణాలను సంధించుకుంటాయి. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగైనా స్థానిక సంస్థల్లో గెలిచి తన సత్తా నిరూపించుకోవాలనే ఆలోచనతో కేసీఆర్ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జిగా హరీష్ రావుని ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మరింత పట్టు ఉన్న నాయకులను ముందే గుర్తించి కాంగ్రెస్ తగిన శిక్షణా తరగతులను సైతం వారికి ఇచ్చేసింది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే వంతు. తమదైన శైలిలో ఎన్నికల సమరంలో పాల్గొని విజయ పతాకాన్ని ఎగురవేయాలని ఉవ్విల్లూరుతున్న నాయకుల నేపథ్యాన్ని ఇవాల్టి ఫోర్ సైట్స్ టీవీ పసికట్టి ఈ అంశాన్ని పొలిటికల్ థాట్లో మెయిన్ సబ్జెక్ట్గా తీసుకోవడం జరిగింది. పొలిటికల్ థాట్లో మనతో పాటు పాల్గొంటున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ బీజేపీ, అదేవిధంగా మిట్టా నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ నేత జాయిన్ అవుతా ఉన్నారు. సో ముందుగా అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మొదలెడదాం. సార్, శ్రీనివాస్ గారు, బీజేపీ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? అసలు బీజేపీ ఏమైనా సత్తా చూపించేందుకు ఆస్కారం ఉందా? ఎందుకంటే కేసీఆర్ మొన్న చెప్పాడు, నేను బయటకు వస్తే మామూలుగా ఉండదు ఆట అంటూ. కేసీఆర్ గారి యొక్క మొత్తంగా కూడా బలహీనపడ్డ విషయం మనకు అందరూ కూడా తెలుసు. ప్రభుత్వంలో జరిగేటువంటి అనేక అవకతవకలు, అక్రమాలు, వాగ్దాన భంగాలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి యొక్క హామీల యొక్క గాలికి వదిలేసినప్పుడు ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా యొక్క రాష్ట్రం తన వేసిన పాత్ర ఏంటండి? కూర్చోడమా? ఎవరు పంపించేసి నా ప్రతినిధి వచ్చిపో మాట్లాడుతుంపో అని చెప్తే సరిపోతారు. ప్రతిపక్ష నాయకుడు మీరెందుకుంటారు ప్రతిపక్ష నాయకుడిగా? మరి మీకు ఆ సౌకర్యాలు, మీకు ఆ హోదా, ఆ గౌరవం ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వ పరంగా? ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోరా? చూస్తారు కదా. సో కేసీఆర్, యూ ఫర్గెట్ అబౌట్ కేసీఆర్ గారు. భలే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వస్తున్నటువంటి వ్యతిరేకత అంతా ఇంత కాదు అవినాష్ గారు. డెఫినెట్ గా ప్రజల యొక్క మ్యాండేట్ ఇచ్చారు నైదర్ కాంగ్రెస్ నార్ బీఆర్ఎస్. ప్రజలంతా కూడా విసికి వేసారిపోయినారు. చూస్తున్నాం మన వాతావరణం. ఏ రకంగా కాంగ్రెస్ కనీసం క్యాండిడేట్ పెట్టేటువంటి తాకత్ లేదు. ఇప్పుడు అవుట్ ఆఫ్ 3 ఇద్దరు పోటీ, 2 చోట్ల ఖాళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఒకే ఒక గ్రాడ్యుయేట్ కాన్సెన్స్ ఒక క్యాండిడేట్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ అయితే అస్సలకే లేదు, 3 చోట్ల కూడా లేదు. వారి యొక్క ఆ యొక్క భీతి, మనసులో ఉన్న భీతి భారతీయ జనతా పార్టీ మాత్రం గెలవగలుగుతుంది. భారతీయ జనతా పార్టీకి మాత్రమే గ్రామీణ ప్రాంతంలో క్యాడర్ ఉన్నది, సూచన ఇస్తే పనిచేస్తున్న కార్యకర్తలందరూ. సో మనం పోటీ చేసినా మాకు దక్కేది ఏముండదు కాబట్టి మేము పోటీ చేయాలని చెప్పుకుంటే గౌరవంగా ఉంటుంది కాబట్టి పోటీ చేయకుండా ఉన్నారు. ఇది చెప్పుకోవడానికి. రెండవది, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ఈ యొక్క ఎన్నికల యొక్క సరళి చూస్తాం. విజయ పరపర భారతీయ జనతా పార్టీ ఢిల్లీ, ఇప్పుడు నిన్న ఢిల్లీ, మొన్న హర్యానా, మహారాష్ట్ర, అనేక కంటిన్యూస్ గా ఎంటైర్ భారతదేశ చిత్రపటం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ విజయ బావుట ఏ రకంగా మరి ఎగరవేస్తా ఉన్నది, ప్రజలు ఏ రకంగా మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి మోర్ దెన్ 40% ప్రజలు, అతి పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామాన జుగ్గి జోపిడిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏ రకంగా బీజేపీ సపోర్ట్ చేస్తూ వచ్చారో మనం చూస్తాం. డెఫినెట్ గా అవినాష్ గారు, తెలంగాణ కూడా అదే జరుగుతా ఉంది. తెలంగాణ కూడా ప్రజలు ఈ యొక్క వాగ్దానం ఇచ్చినారని 1 year 2 months అయిపోయింది, ఇప్పటికే 3 months అవుతున్నది. ఎన్నో ఆశలు ఊరేగించినారు, ఏది కూడా సఫలం కాలేదు. ఒక 40% రైతు బంధు పేరు రిలీజ్ చేసిన లోన్లు, రైతు బంధు స్టార్టే కాలేదు. లోన్ల మాఫీ ఓన్లీ 40%, 21,000 crores they have released so far. What about remaining? రైతు బంధు లేదు, రైతు భరోసా పేరు ఇంట్రడ్యూస్ చేస్తారా? ఏమి లేదే. రైతు భరోసా ఇంకా ఒక్కటి కాదు, 2 కాదు,
అనేక వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి ఇవాళ ఫెయిల్ అయిన దానివల్ల ఏ రకంగా ఫేస్ చేయాలి ఈ ఎలక్షన్లకు, ఏ రకంగా మేము ఆశా పనులు చేసి వాగ్దాన భంగం మా మీద నేరం వస్తా ఉన్నది మోపుతా ఉన్నారు, ఈ రకంగా తప్పించుకోవాలి. కొత్త నాటకం ఈ యొక్క జనగణన కులగణన పేరు మీద 42% బీచ్లకు ఇస్తామని ఆశ పెట్టారు. ఏమైంది? రైట్, సాధ్యమైతుందా వాళ్ళకు? చూద్దాం సార్. మనం మనం ఆ వైపుగా వెళ్దాం. నేను ఒకసారి జయరాం గారి దగ్గరికి కూడా వెళ్తాను. జయరాం గారు, ఒక ఓపెనింగ్ క్వశ్చన్ ఏంటంటే, రామూర్తి గారు వెల్కమ్, అండ్ అదేవిధంగా జయరాం గారు కూడా వెల్కమ్. వస్తా రామూర్తి గారు, ఒక్క నిమిషం మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి నేను జయరాం గారి దగ్గరికి వెళ్తా. జయరాం గారు, అసలు ఈ స్థానిక సంస్థలో జనరల్గా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రాజకీయ పార్టీలు అనేటువంటి ఉండకుండా జరగాల్సినటువంటి ఎన్నికలు, కానీ ఈసారి మాత్రం అసలు రెగ్యులర్గానే ప్రతిసారి రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే విధంగా ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పక్కకు తప్పుకొని హరీష్ రావుని ఇన్ఛార్జ్గా ఇచ్చేటువంటి పరిస్థితి ఈసారి కనిపిస్తూ ఉంది. బట్ దాని క్లారిఫికేషన్ రామూర్తి గారి దగ్గర తర్వాత తీసుకుందాం, ఎందుకంటే హరీష్ రావు గారికి ఇన్ఛార్జ్ ఇస్తారా లేదా అనేటువంటి, ఎందుకంటే చాలా క్లారిటీగా వినిపిస్తుంది. జయరాం గారు, ఈసారి స్థానిక సంస్థల్లో ఏ పార్టీ ఎక్కువ ప్రభావం చూపబోతా ఉందంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఫోర్ సైడ్స్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒకటి అవినాష్, దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అది ప్యూర్ క్యాండిడేట్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఎందుకు అంటే క్లోజ్ అసోసియేట్ గా ఉండే ఒక విలేజ్ లోపల ఎవరు ఏంటిది అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దానికి ఏ పబ్లిసిటీ ఎక్కర్లేదు, ఏ పరపతి ఎక్కర్లేదు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎలక్షన్స్ అనేటివి ఒక భారంతో కూడుకున్న పని అయిపోయినాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఈరోజు కొన్ని ప్రాంతాలలో ₹1 లేకుండా గెలిచేదానికి చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులను రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలు దీన్ని తయారు చేశారు. సరే, అదొక అంశం. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఉండే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మన ఇంటికి వెనకాలో, ముందో, మన వాడనో, మన వాడకట్టో, మన గల్లీలో ఉండే వ్యక్తులు మాత్రమే. కాబట్టి ఈ వ్యక్తి గురించి పూర్తి స్థాయి చేస్తుంది. ఇక రాజకీయ పార్టీలు ఎందుకు భయపడతాయి? ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు భయపడుతుంటాయి. ప్రభుత్వం భయపడుతుంటది ఇవి కండక్ట్ చేయాలంటే. ఇది ఇప్పటి నుంచి వస్తుందంటే ఒక గత 30 సంవత్సరాల నుంచి మీరు చరిత్రను గమనించండి. తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు పాలించినప్పుడు ఒకటేసారి జరిగినాయి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాలన కూడా ఒకటేసారి జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పాలన కూడా ఒకటేసారి జరిగింది. ఇప్పుడు జరిగితే ఇక ముందు జరుగుతుందో జరగదో కూడా తెలియదు. అసలు కాంగ్రెస్ ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదు. సో ఇదొక, సో ఇక్కడ ఈసారి చేయాలనేది ఈసారి తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే గ్యాప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి తప్పనిసరి పరిస్థితి. అంటే దీన్ని ఇప్పుడు స్థానిక సంస్థల లోపల డెఫినెట్ గా ప్రధానంగా చూసినట్టయితే క్యాండిడేట్ ఫేస్ వాల్యూ, క్యాండిడేట్ కు ఉండే వాల్యూ, క్యాండిడేట్ తోను ఉండే మంచి చెడ్డలు ఇవి ప్రభావితం చేస్తాయి. ఇది కాకుండా పార్టీ మీద ప్రభావితం చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ ఈరోజు పార్టీలు దాన్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం కోసము అనేక అంశాలను తెర మీదకి తీసుకురావడం చేస్తుంటాయి. ఇది ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి సో ఇది రకరకాలుగా తీసుకొస్తుంటాయి. కానీ రానున్న రోజుల లోపల ప్రభుత్వానికి ఇది ఉపయోగమా, ప్రతిపక్షానికి ఉపయోగం అంటే జనరల్ గా ప్రభుత్వానికే ఉపయోగం ఉంటాయి. కానీ ఈసారి ఎలక్షన్ల లోపల ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందా, ప్రతిపక్షానికి ఉపయోగం ఉంటుందా అనే విషయాన్ని మనం వేసి చూడాలి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నానంటే, కాంగ్రెస్ వచ్చేసి, నేను ఈ హెడ్లైన్ మీరు కంపల్సరీ పెట్టుకోవాలి అవినాష్. కాంగ్రెస్ వచ్చేసి ప్రతిసారి ఏం చెప్పేదంటే గడీల పాలన, ఫామ్ హౌస్ పాలన అనే ఒక అంశాన్ని పెద్ద ఎత్తున లేవదీసింది. మేము కూడా దాని విషయంలో మాట్లాడేసాం. కేసీఆర్ ఏమి ముద్దు పెట్టుకోలేదు, హగ్గు చేసుకోలేదు. ఎవరినైనా ఆ విషయాన్ని వచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రజల పక్షానే ఉంటాం. కానీ ఈ రోజు గడీల పాలన, నెక్స్ట్ వచ్చేసి ఫామ్ హౌస్ల పాలనతో పాటు ఈరోజు అద్దాల మేడ పాలన వచ్చింది. ఇది రాసుకోండి. ఇంతవరకు నేను ఏ ఛానల్లో మాట్లాడలేదు, ఎవడు మాట్లాడలేదు మాట. ఒకవైపు ఫామ్ హౌస్ పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి అద్దాల మేడలో ఉన్న పాలన. ఏది ప్రజలు కావాలంటే అంటే సార్ ఒక మాట, అద్దాల మేడ పాలన అంటే ఇప్పుడు ఏదైతే ఆయన ఈ పోలీసుల భవన్లో కూర్చొని చేస్తున్నటువంటి పాలన ఉందో దాన్ని అంటున్నారా మీరు?
ఆయన ఇల్లు ఆ పోలీసులు రెండు, ఆయన ఇల్లు కూడా అద్దాల మేడనే. ఈ రోజు పోలీసుల ఉన్న క్యాంపస్ కూడా అద్దాల మేడనే. ఇది ఇంతవరకు దీన్ని ఎవరు గమనించలేదు, నేను చెప్తున్నాను. ఈ రోజు అద్దాల మేడలో ఉన్న పాలన లేకపోతే గడి ఫామ్ హౌస్ పాలన అన్నప్పుడు మొన్న అత్యధికంగా ప్రజలు ఫామ్ హౌస్ పాలనకే మెగ్గు చూపించారు. దీనికి అధికార పార్టీ సిగ్గుండాలి. ఇట్లాంటి పెట్టుకోవడానికి, ఇలాంటి భాషను ఉపయోగించుకోవడానికి మేమంటే మాట్లాడతామండి, మాకు ఆ రైట్ ఉంది. నీకేం రైట్ ఉంది? నువ్వు రాజకీయ పార్టీవి. నేను ప్రజల్లో ఉంటాను, ప్రజల క్షేమం కోసం మాట్లాడతాను, ఎవరినైనా నిలదీస్తాను. అది సీఎం అయితే నాకేంది, పిఎం అయితే నాకేంది, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. ఉంటే 4 కేసులు వస్తాయి. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక అవినాష్ మాట అన్నారు, పోరాడితే పోయేది ఉన్నది, పోరాడితే వచ్చేది ఏమున్నది అంటే 4 కేసులు వస్తాయి. ఐ డోంట్ కేర్ ఇట్. పోయేది కాదు, వచ్చేది 4 కేసులు వస్తాయి. ఒక యాడెడ్ పాయింట్, శీష్ మహల్ అని చెప్పి ఢిల్లీలో బీజేపీ గెలిచింది, అది మర్చిపోద్దు మనం. సో ఢిల్లీ తర్వాత మాట్లాడదాం మనం. సో ఇక్కడ ఈ విషయాన్ని రేవంత్ ఈ అద్దాల మేడ పాలన ఈ రోజు ప్రజలు అసహించుకునే స్థితికి రేపు పోయినట్టు అవుతే రేవంత్ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. దానికోసమే ఈరోజు తను ఏ నిర్ణయం అయితే బీసీ కులగణన, ఎస్సీ కులగణన విషయం లోపల ఒక అడుగు వెనక్కి తగ్గి ఈరోజు మళ్ళీ రిపీట్ చేయాల్సిన పరిస్థితి దాపరించింది. అబ్సల్యూట్లీ నేను రేవంత్ ను చాలా సందర్భంలో, చాలా మొన్నటి నుంచి అడుగుతూనే ఉన్నాను. రేవంత్ నాయకత్వానికి అంత సినిమా ఉందని అనుకోను. మీరు ఈ రోజు చనిపోయిన ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన లెక్క ప్రకారము బీసీలది కరెక్టే, ఈ రోజు నువ్వు ఇచ్చిన లెక్క ప్రకారం కూడా కరెక్టే. కానీ మరి ఆ జనాలంతా ఏమైపోయిన ఆ నిజం చెప్పమని అడుగుతున్నాను. ఆ మధ్యలో ఉండే జనాలు ఏమైపోయారు అంటే తాగుబోతులై సచిన్లు అన్న విషయాన్ని జనాలకు నేను సింపుల్ ఒక మాటలో చెప్తాను. నేను దీన్ని ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయను. ఆ ప్రభుత్వానికి పాపం ఉందా, ఈ ప్రభుత్వానికి పాపం ఉంది. దాంట్లో మనకు ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో పంచాయతీ అంటే 11,000కు పైచిలుకు ఉంది. మనం 10,000నే లెక్కలోకి తీసుకుందాం. 11,000 కూడా అక్కర్లేదు, ఎందుకంటే లెక్కలకు ఈజీగా ఉంటే ప్రేక్షకులు కూడా అర్థం కావాలి కాబట్టి. 10,000 తీసుకున్నట్టు అయితే 10,000 ఇంటూ ఒక విలేజ్ తీసుకున్నట్టయితే ఒక విలేజ్ కి తాగి ఒక్కడైనా చచ్చిపోయిన విషయం మన అందరూ తెలుసు. ఇప్పుడు నన్ను మాట్లాడే విలేజ్ వ్యక్తులు డెఫినెట్ గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ప్యానల్లో ఉన్న పెద్దలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. దీనిలో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఒక్క నెలకు ఒక విలేజ్ లో ఒక్కరు మాత్రమే చనిపోయిన అనుకుందాం అంటే నెలకు 10,000 మంది. 10,000 మంది ఇంటూ నెలకు తీసుకున్నట్టయితే 1,20,000 మంది సంవత్సరానికి. 1,20,000 మంది 10 సంవత్సరాలు కూడినట్టు అయితే ఈరోజు 14 లక్షల పైచిలకు. ఇప్పుడు ఇంకో 1,00,000 ఈ సంవత్సరానికి ఇంకో 1,20,000 కనుక యాడ్ చేసినట్టు అయితే 16 లక్షల మంది చచ్చిపోతుంటే సిగ్గుండొద్దు ప్రభుత్వానికి. కేవలం మందు తాగి మాట్లాడాలి కదా. మందు తాగి చచ్చిపోయిన విషయాన్ని గత ప్రభుత్వం మాట్లాడతలేదు, ఈ ప్రభుత్వం చెప్తలేదు. కానీ మాయమైపోయిన ఎట్లా మాయమైపోతారు, రేపు ఎట్లా ఆడవుతారు. రైట్ జయరామ్ గారు, ఆ పాస్ తీసుకుందాం, అక్కడ పాస్ తీసుకుందాం. ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రామూర్తి గారు, ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి మిట్టా నరసయ్య గౌడ్ గారు ఇద్దరున్నారు మనతో పాటు. ఒకసారి నేను రామూర్తి గారి దగ్గరికి వెళ్తా, మిట్టా నరసయ్య గౌడ్ గారి దగ్గరికి వెళ్ళకంటే, ఎందుకంటే ప్రతిపక్షాలు ఫినిష్ చేసి అధికార పక్షం దగ్గరికి వస్తాను నేను. నరసయ్య గారు కాసేపు. రైట్ రామూర్తి గారు, రామూర్తి గారు, జయరామ్ గారు, అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు చాలా పాయింట్స్ ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంచారు, అదేవిధంగా కాంగ్రెస్ ముందు కూడా. సో ఇప్పుడు ఇందాక జయరామ్ గారు మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడారు. ఆయన చెప్పినటువంటి మాట వాస్తవమే. తాగుడు వల్ల కనీసం ప్రతి విలేజ్లో ఒకరు చనిపోతున్నారు అనేటువంటి మాట, అట్లీస్ట్ వర్స్ట్ కేసు నెలకు ఒకరు చనిపోతున్నారు అనేటువంటిది. ఆ పాపం రెండు పార్టీల పైన కనిపిస్తూ ఉంది అని అంటున్నారు. సో ఈసారి స్థానిక సంస్థలో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందిగా. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంతకుముందు మా మిత్రుడు జయరామ్ గారు మాట్లాడారు, అంతకుముందు బీజేపీ నాయకులు మాట్లాడారు. స్థానిక సంస్థలైనా ఏ సంస్థ ఎన్నికలైనా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటది, ప్రభుత్వ తీరుతెన్నులపై ఆధారపడి ఉంటది. మీరు చూడండి, ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు వచ్చింది. ఏ ఒక్క వర్గమైనా మేము ప్రశాంతంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అనే వాళ్ళ వర్గం ఒక్కటి ఉన్నదా? వీళ్ళు చెప్పిన 420 హామీలు కానీ 466 గ్యారంటీలు కానీ ఒక్కటైనా 100% సక్సెస్ గా ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర ఉందా? లేదు. కాబట్టే ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టే అందుకే వీళ్ళు ఎన్నికలకు పోవాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడో పెట్టాల్సిన ఎన్నికలు దాదాపు సంవత్సరం లేట్ అయిపోతుంది. ఎన్నికల్ని కూడా వాయిదా వేసుకుంటూ వస్తుంది అంటే
వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, మేము ఓటింగ్ ఓడిపోతాం, మమ్మల్ని చీకొడుతున్నారు ప్రజలు అని వాళ్ళే భయపడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, దమ్ముంటే ఈ రోజు నేను సవాల్ ఇస్తున్నాను బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి, మాకంటే ఒక్క సీట్ అయినా ఈ రాష్ట్రంలో రేపు మీరు అంటున్నారు కదా, బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా, మీరు ఎంపీ ఎన్నికలలో ఒక సీట్ కూడా తీసుకోలేదు, వీళ్ళకు జీరో, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు కాలగర్భంలో కలిసిపోతున్నారు అని అంటున్నారు కదా. బీజేపీ వాళ్లకు, కాంగ్రెస్ మిత్రులకు నేను ఈ రోజు డిమాండ్ చేస్తున్నాను, నిజంగా ఒక సవాల్ విసురుతున్నాను, నిజంగా మీకు దమ్ము ఉంటే ఒక్క సీట్ అయినా ఎక్కువ తెచ్చుకోండి, ఏ గ్రామం అయినా పోండి, లేదా రేపు మనం మీ ఫోర్సైట్ టీవీ ద్వారానే ఒక గ్రామం తీసుకుందాం, ఒక గ్రామం వెళ్దాం, ఏ గ్రామంలోనైనా తెలంగాణ గవర్నమెంట్ ఈ సంవత్సర కాలంలో మమ్మల్ని హ్యాపీగా ఉంచారు, మేము ఇచ్చిన హామీలు, మాకు 4,000 పెన్షన్ ఇస్తున్నారు, 2,500 మహిళలకు ఇస్తున్నారు, లేదా రైతు బంధు 15,000 ఇస్తున్నారు, రైతు రుణమాఫీ అయింది, మాకు రావాల్సిన కౌలు రైతులకు రావాల్సిన డబ్బులు వచ్చినాయి, లేదా కూలీలకు డబ్బులు వచ్చినాయి అని చెప్పగలిగితే నేను అక్కడనే నేలకు ముక్కు రాసి ఈ రాజకీయాల నుండి కూడా నేను వైదొలుగుతా. కాబట్టి వీళ్ళు చెప్పేటి అన్ని అభూత కల్పనలు. ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ళ మైండ్ గేమ్ తోటి ఓట్లు పొంది ఏదో రాజకీయ ఈ యొక్క పదవులకు వచ్చి అబద్ధాల పునాదుల మీద ఈ యొక్క తెలంగాణ ఈ రాష్ట్ర సర్కారు, ఇప్పుడున్న సర్కారు నడుస్తున్నది. కాబట్టి ఈ అబద్ధాలు ఇంకా కొనసాగిస్తాం, ఇంకా ముందుకు పోగిస్తాం అంటే ప్రజలు ఊరుకోరు. అందుకే వీళ్ళు తీసుకున్న ఏ ఒక్క కార్యక్రమం కూడా, మీరు లగచర్ల తీసుకోండి, హైడ్రా తీసుకోండి, మూసీ తీసుకోండి, ఇంకా ఏ కార్యక్రమం తీసుకోండి, ఎక్కడైనా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారా? అన్నిట్లో తిట్లే. అసలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడని తిట్లు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిడుతున్నారు. అసలు సెల్లో వాట్సాప్ ఓపెన్ చేద్దామంటే నేను చిన్నపిల్లల దగ్గర సిగ్గు అనిపిస్తుంది, అన్ని బూతులు మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, రైతులు మాట్లాడుతున్నారు, ఆడపిల్లలు మాట్లాడుతున్నారు, వృద్ధులు మాట్లాడుతున్నారు. ఇంకా వీళ్ళకు మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మేము బాగా పరిపాలిస్తున్నాం, 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ సంవత్సరంలో తెచ్చారు. ఎవరికి చేశారు? ఒక ప్రాజెక్ట్ కట్టారా? ఒక కంపెనీ తెచ్చారా? ఒక ఉద్యోగాలు ఇచ్చారా? అరే మందికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలని ముద్దాడే దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు అర్థమైంది, ఏదో మీకో నాకో టీవీలో ఉన్నాం కాబట్టి మస్తు మాట్లాడుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు మస్తు మాట్లాడతాడు, బీజేపీ వాడు నేను ఇంత బారెడని బారెడి మాటలు మాట్లాడతాడు. గది కాదు. ఈ తెలంగాణ ప్రాంతానికి ఈ 8 ఎంపీలు గెలిచారు, ఏం వీకెను? జీరో. ఒక్క రూపాయి కూడా అదనంగా చేయలే. ఎందుకు? ఆంధ్రాలో అన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయి, తెలంగాణకు ఎందుకు రావడం లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకపోవడమే కారణం. ప్రజలకు అర్థమైంది, మీకు నాకు కాదు, ప్రజలకు అర్థమైంది. కాబట్టే ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకునే పార్టీ, మాకు అన్ని రకాలుగా అండగా నిలబడే పార్టీ, మా కోసం పోరాడే పార్టీ, ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు. కాబట్టే మా తెలంగాణ భవన్ రోజు వేలాది మంది రకరకాల వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. అయ్యా మాది ఈ ప్రాబ్లం ఉన్నది, మా ఇల్లు పోయింది, మా గూడు పోయింది, మాకు పెన్షన్ రాలే, మాకు రైతు బంధు రాలే, మాకు ఏది రాలేదని వేడుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్నది మేము. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కాదు, అది వ్యవసాయ క్షేత్రం. వీళ్ళకు తెలియలేకుంటే, వీళ్ళకు బుద్ధి లేకుంటే నేనేం చేయాలి? అది వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ బీజేపీలను ఎలా భూస్థాపితం చేయాలని రామూర్తి గారు వస్తా ఒకసారి నర్సయ్య గౌడ్ గారి స్టేట్మెంట్స్ మీ దగ్గరకు వస్తా మళ్ళీ మాట్లాడుతున్నారు. ముందు రైట్ నర్సయ్య గౌడ్ గారు మీ ముందు చాలా స్టేట్మెంట్స్, ఇటు జయరామ్ గారు, తర్వాత అల్జాపూర్ శ్రీనివాస్ గారు, రామూర్తి గారు, ముగ్గురు చాలా స్టేట్మెంట్స్ నిలబెట్టారు మీ ముందు. నర్సయ్య గౌడ్ గారు, ఒక్క సీట్ అన్న మాకంటే ఎక్కువ గెలిచి చూపెట్టండి అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. వాయిస్ క్లియర్ ఉందన్న? వినిపిస్తుందండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. నేనేదో నిన్న కేసీఆర్ మాట్లాడిన దాని మీద 2 ముచ్చట్లు చెప్దాం అనుకున్నా. కాకపోతే ఈ మన చిన్న కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తే ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఒకటే అనిపించింది, నిన్న కేసీఆర్ మాట్లాడింది చూసినా, ఇప్పుడు రామ్మూర్తి గారు మాట్లాడింది చూసినా,
చింత చచ్చిన పులుపు చావలేదనేది ఓ సామెత ఉంది. ప్రజలు వీళ్ళను చిత్తుగా ఓడించినా ఇంకా వీళ్ళ అహంకారం తగ్గలే. నిన్నటి విషయం చెప్తా చూడండి. నిన్న వచ్చిండు కేసీఆర్ గారు, వాళ్ళు ఏదో విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నారు. నేను అనుకున్నా ఏమో చెప్తాడు అనుకుంటే వచ్చి ఆయన ఏం చేసిండు, సొంత పార్టీ నాయకులు తిట్టిండు, కాంగ్రెస్ నాయకులు తిట్టిండు, రైతులను తిట్టిండు, ప్రజలను తిట్టిండు, ఎవరికి బుద్ధి లేదన్నారు. ఒక తిట్టని ఎవరంటే ఒక బీజేపీ వాళ్ళని తిట్టలే, మరి ఎందుకు లేదు నాకు తెలియదు. నేను ఏమంటున్నా, నువ్వు సవాల్ మాటలు ఏముందండి, ఏదో ఒకటి మాట్లాడుతాం. ఆ సవాల్కు నేను స్పందిస్తే కూడా బాగుండదు. ఒకటి నేను ఏమంటున్నా, మీకు కనీసం క్యాండిడేట్ పెట్టే దమ్ము లేదు మీకు. ఎందుకు లేదు తెలుసా అండి? చిత్తుగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోతే ఒక్క సీటు కూడా సర్పంచ్ సీట్ రాదేమన్న భయానికి అట్లా చేసిర్రు. దాన్ని ముందస్తుగా దృష్టిలో పెట్టుకునే రేపు ఏదన్నా బదనాం అయితే ఎవడు స్కేప్ గోట్ ఎవడు కావాలని ఆయనను వెతికిరు, ఎవరు మన హరీష్ రావును వెతికిరు. కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్తారు రాజకీయాలు? కాబట్టి నేను ఒకటే అంటున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్రలోకి ఎక్కిపోయింది ఆల్రెడీ. ఎందుకు ఎక్కిపోవాల్సి వచ్చిందంటే వాళ్ళ అస్తిత్వమే కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉన్నది. ఎందుకంటే టీఆర్ఎస్ అని ఉంటే గనుక, నేను కూడా అంటున్నా, టీఆర్ఎస్ అని అట్లనే ఉంటే గనుక వాళ్ళ అస్తిత్వం కరెక్ట్ ఉండేది. వాళ్ళు బీఆర్ఎస్ అని పెట్టుకున్న తర్వాత డోలాయమానంలో ప్రజలు పడ్డరు, వాళ్ళు పడ్డరు. ఇప్పుడు కూడా అసలు అది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఏందో వాళ్ళకి తెలియదు, ప్రజలకు తెలియదు. కాబట్టి వాళ్ళకి అస్తిత్వ సమస్య ఒకటి ఉంది. నేను ఇంకొకటి సవాల్ కాదు కానీ నేను ఒకటే చెప్తున్నా, మినిమం సీట్లు తెచ్చుకో, డబుల్ ఫిగర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు. రాదంటున్నారా అయితే మీరు? ఎట్లా వస్తుందండి? నేను ఇంకో కీలకమైన విషయం చెప్తా. ఈ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక మిరాకిల్ ఏంటంటే 90% మేము స్వీప్ చేస్తాం, అది వాస్తవమే. ఉన్న 10% లా వాళ్ళిద్దట్లో ఎవరు ఎక్కువ తెచ్చుకొని సెకండ్ పొజిషన్ అనేది తేలబోతుంది. అలా బీఆర్ఎస్ భవితవ్యము తేలబోతుంది. నేను అనుకుంటున్నా భారతీయ జనతా పార్టీకి ఇది ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళను కార్నర్ చేస్తారు. శాశ్వతంగా ఫామ్ హౌస్ కో వ్యవసాయ క్షేత్రానికో పరిమితం చేసే అవకాశం ఉంది. మీరు అది గమనించండి. కనీసం నిన్న మాట్లాడినప్పుడైనా, నేను ఇంకొకటి చెప్తాను, నిన్న విస్తృత స్థాయి సమావేశం గత ఓ సంవత్సరం తర్వాత వచ్చి పెట్టాడు కేసీఆర్. అవును, ఆ మాటలలో దమ్ లేదు, కార్యకర్తలలో జోష్ నింపలేదు, ఏమీ కాలేదు. ఏమీ కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీరు మేము సవాల్ విసురుతున్నాం, మొత్తం అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఏం చేసిండు? ఇవాళ రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారా? ఒక్కసారి ఆశా వర్కర్లు ఏం తిట్టిరో ఒక్కసారి లోపల చూసుకో రామమృతన్న. ఆశా చేతులు గాజులు గల్లుమనే, ఇంకేమో జల్లుమనే, చెట్టు మీద కొంగ, ఇంకెవరో దొంగ అని అడగోలు తిట్టిరు. మీరు ఒక్కటి కూడా ఏ వర్గం కూడా మిమ్మల్ని వదిలిపెట్టలే, రైతులు వదిలిపెట్టలే మిమ్మల్ని. మీరు చెప్పే రైతుల గురించి చెప్తున్నా నేను. మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి కేవలం 25,000 రూపాయలు ఇచ్చి మళ్ళా సంవత్సరం ఆపితే మితితోటి దగ్గర లక్షకు వచ్చింది. అది 4 సంవత్సరాలకు 4 ఇస్తే అది మళ్ళీ 70-80 వేల కాడ అట్నే కూర్చుంది. మిత్తి ఫ్యాక్టరీ ఎక్కడ పోయింది? వాళ్ళకు పాస్బుక్ లెక్కనే పోయే, బ్యాంక్ వాడు తిట్టే, వీడు తిట్టే, వాడు తిట్టే, ఉన్న పరపతి పోయే, ఇజ్జత్ పోయే. మీరు అనే మాకు చెప్పేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఆయన ఏమంటాడు అసెంబ్లీ సాక్షిగా? ఎవడా చెప్పింది? నేను అన్నానా బడి కొట్లాట ఏడుందా భూమి అని కొట్టి పాడేసే. అరే మీరు 15,000 ఇస్తారని 12,000 కుదించలే? అది మీరు అబద్ధం కదా, మోసం కదా, మీరు జరగా కదా? మీరు మాట్లాడినప్పుడు మంచిగా శాంతంగా మీరే మాట్లాడాలి. మీరు మాట్లాడాలి అన్న, నువ్వు మామూలు తిట్లు తిట్టినావే, ప్రపంచంలో ఉన్న తిట్లని తిట్టినావు. జరాగు కొద్దిగా విను, ఎందుకంటే నేను అలా సగమన్న తిట్టాలి కదన్నా. అయితే నేను ఏమంటానంటే మా కేసీఆర్ గారు అంటే నిజమే, కేసీఆర్ గారు ఇంకొకటి ఆయన ఇప్పుడు మమ్మల్ని ఏదో ఒక లెక్కేసుకుని వచ్చి 420 హామీలు అని చెప్తున్నారు కదా. నేను స్పష్టంగా చెప్తున్నా, కేసీఆర్ హామీలన్నీ లెక్క పెడితే 420, 420 కాదు, 420 హామీలు ఇచ్చాడు. దాంట్లో 1% కూడా చేయలేకపోయాడు. 10 సంవత్సరాలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు తెలంగాణ ప్రజలు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళకి తెలుసుగా, కానీ ఏమేమి మోసాలు చేసిరో తెలుసు కదా. ఒక్కడు కూడా కాంట్రాక్ట్ లేబరు, అవుట్ సోర్సింగ్ కూడా లేకుండా మొత్తం పర్మనెంట్ చేస్తామని చెప్పిండ్రు. చేసిండ్రా? టీచర్లకు 10 సంవత్సరాలలో డిఎస్సి పెట్టి ఒక 10,000 మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేయలేకపోయినరు. విద్యా వ్యవస్థను నడ్డి విరిచిండ్రు. వాస్తవం కదా. అది దూరం ఉన్న 3,000 స్కూళ్లను మూసేసిండ్రు. అది వాస్తవం కదా. అది 10,000 కోట్ల రూపాయల సంవత్సర ఆదాయం ఉన్న ఎక్సైజ్ శాఖను తీసుకుపోయి 40,000 కోట్ల ఎక్సైజ్ శాఖ ఆదాయం చేసి ఇదొక్కటి మాత్రం గొప్పగా చేసిందని చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే వాళ్ళు చెప్పేది ఇదే, ఇంతకంటే ఇవి చెప్పడానికి ఏం లేదు. నేను అంటున్న కేసీఆర్ గారు
హాయిగా ఆరోగ్యంగా 1000 సంవత్సరాలు బతకాలని కోరుకుంటున్నా. కానీ రాజకీయంగా మాత్రము పూర్తిగా అధోపాతాలానికి పోయినటువంటి పరిస్థితి. నిన్న వస్తే నిన్న మీటింగ్కి వచ్చేటప్పుడు కేసీఆర్ వస్తే సీఎం జిందాబాద్ అంటారు, హరీష్ రావు వస్తే సీఎం జిందాబాద్ అంటారు, ఫ్యూచర్ సీఎం అంటారు, కవితమ్మ వస్తే సోషల్ మీడియాలో సీఎం అంటారు, కేటీఆర్ సీఎం అని చెప్పించుకుంటారు. ఎవరు సీఎం? పార్టీ ఏం అర్థం కాదు. మీ పార్టీలో ఉన్నంత సీఎంలు మా పార్టీలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మీ పార్టీలో సీఎం? వద్దాం అక్కడికి వద్దాం. ఒక్కసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తాను నేను. నర్సేగౌడ్ గారు, అవినాష్ ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చెప్తా. అయితే నేను ఇంకొకటి ఏంటంటే బీజేపీ నేను ఒక 35 సంవత్సరాలు నాకు పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ నుంచి వచ్చిన నాయకునిగా నేను చెప్పేది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా నా చెప్పేది ఏంటంటే బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కేసీఆర్ ను కార్నర్ చేస్తుంది చూడు. అందుకే అంటున్నా, అస్తిత్వ సమస్య వచ్చి పడ్డది బీఆర్ఎస్ కు. ఇప్పుడు గనక సెకండ్ ప్లేస్ కు బీఆర్ఎస్ వస్తే ఇంకా కొన్ని బీజేపీ వెనక పోయినట్లు లెక్క. ఇప్పుడు బలపడాలని కాంగ్రెస్ కోరుకోవడం ఎంత చూడండి మీరు చేస్తున్నారు. అన్న చీకటి ఒప్పందం నిన్న కేసీఆర్ బీజేపీని తప్ప అందరినీ తిట్టిండు అన్న, ప్రజలను కూడా తిట్టిండు. ఇదే మాటకి సమాధానం అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గర తీసుకుందాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సార్ ఈ రెండు పార్టీలు కట్టి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు కలిసి బీజేపీతోనే పొత్తు అని చెప్పేసి అనేటువంటి మాట అంటా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీతో కలిసిందా లేదా బీఆర్ఎస్ బీజేపీతో కలిసిందా? ఈ స్థానిక సంస్థలు ఎవరెవరితో కలిసి ముందుకు పోతా ఉన్నారు? అంటే దీని మీదకి అర్థమవుతుంది. ఆ పొత్తు మాట ఇద్దరు తీస్తున్నారు, ఇద్దరికి విశ్వాసం లేకనే కదా. అంటే ఇద్దరు కలిసిపోయి అంటే 3 పార్టీలు కలిసే ఉన్నాయా సార్? అయితే ఆ మాట మేము మాట్లాడతలేము పొత్తు గురించి. ఆ 2 పార్టీలు మాట్లాడుతున్నాం, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఆరోపణలు ఒకరు మాతోని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు, అటాక్ చేసుకుని. దాని అర్థం ఏంది? ఇద్దరికి కూడా కాన్ఫిడెన్స్ లేదు. కారణం ఏంటంటే అనేక ఇంపాసిబుల్ మాటలు వాగ్దానాలుగా ప్రజల ముందర పెట్టి ఓట్టడిగి ఫెయిల్ అయినారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు మాట్లాడి అబద్ధాన్ని నిజంగా చూపించి మొత్తం స్వర్గం చూపించే ప్రయత్నం చేసి లాస్ట్ ప్రజలంతా రియలైజ్ అయ్యి దెబ్బ కొట్టినారు, ఓడించినారు. లాస్ట్ సింగిల్ ఎంపీ సీట్ కూడా రాలే, నాట్ ఈవెన్ సింగిల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆ స్థాయి దిగజారింది. నెక్స్ట్ ఇది 10 నెలల్లోనే అవుట్ అయిపోయాయి కాంగ్రెస్. అంతరాత్మ తెలియదా? నర్సరకు తెలియదా? వారి అంతరాత్మ తెలియదా? 6 గ్యారంటీస్ ఏ మేరకు అమలు చేసినారు, కర్ణాటకలో 5 గ్యారంటీస్ ఏ మేరకు అమలు చేస్తా ఉన్నారు, ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ కూడా మీరు చూడండి. ప్రజలు బయటకు రావడం కాదు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడతాము, రైట్ ఫ్రమ్ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్. ఈ ప్రామిసెస్ మాతోనే అమలు చేయడం కాదు, ప్రజల్లో గౌరవం పోతా ఉన్నది, మీటింగ్లో పోయే పరిస్థితి లేదు. ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడాను ఇవి చాలా దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీని మాట్లాడతాం. దాని తర్వాత ఇంకొక మాట, ఇవన్నీ చూసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా 2వ సారి 3వ సారి ఇంటర్వ్యూని వారి యొక్క పరిధి ఏమైనా వారు కామెంట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ గారు ఒక మాట సార్, శ్రీనివాస్ గారు ఒక మాట, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఇందాక రామూర్తి గారు మాట అన్నారు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మాకంటే 1 సీట్ ఎక్కువ తెచ్చుకోర్రి అనేటువంటి మాట ఆయన ఇందాక ఛాలెంజ్ చేశారు. విల్ బీజేపీ యాక్సెప్ట్ దట్? ఛాన్స్ ఉందా అసలు బీజేపీ? భారతీయ జనతా పార్టీ బీజేపీ సింబల్ మీద గెలిచిన సీట్లు ఎన్ని ఎంపీ సీట్లు వాళ్ళకి తెలుసా? ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ పార్టీ ఎలక్షన్స్ కావు. 2 పార్టీలు కూడా నేనంటే నేను ఎవరు గెలిచాను నేను గెలిచాను అని చెప్పుకుంటా ఉంటారు. బట్ ఓవరాల్ గా ప్రజల్లో యొక్క మైండ్ సెట్ తయారైంది, బోత్ పార్టీస్ ఆర్ సేమ్ కైండ్ అని చెప్పేసి. ఇది అర్థం చేసుకోవాలి. ప్రజలే మాట్లాడుతున్నారు, ప్రజలకు వివేకవంతులు. ఇప్పుడు ఇవన్నింటినీ కూడా చీదనుకుంటున్న విషయం తెలియదా మనకు? వాళ్ళు చెప్పుకుంటున్న విషయం వాళ్ళ అంతరాత్మకు తెలియదా? కేసీఆర్ గారు వచ్చి అసంతృప్తికి వారు గురి కాలేదా? రామూర్తి గారు ఎన్నిసార్లు ఎంతమందిని అట్లా మోసం చేసి వాడుకునేసరికి వారి అంతరాత్మ తెలియదా? సో ఇటువంటి వాడు బీఆర్ఎస్ నాయకులే అంత బాధతో ఉన్నప్పుడు డౌన్ లైన్ లో ప్రజలకు ఉన్న బాధ, డౌన్ లైన్ లో ప్రజలంతా కూడా సఫర్ అయినటువంటి ఒక సంఘటన లేవా? ఎవరి మోసం చేస్తారు? ఎంతకాలం చేస్తారండి మోసం? కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని సంబంధిస్తా ఉన్నారు.
గౌరవిస్తా ఉన్నారు. సార్ మీరు ఊహించని విధంగా కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని కూడా ఓడించినారు. ఇక్కడ టిఆర్ఎస్ కామాండ్లో బీజేపీ ఓడించింది. ప్రజలు మాట్లాడుతూ ఉన్నారండి. ఓన్లీ బీజేపీ కెన్ రెస్క్యూ ది స్టేట్, రెస్క్యూ ది కంట్రీ. అవినాష్ సార్ జయరామ్ గారు కాబట్టి వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా. నెక్స్ట్ రాజకీయాలు ఊహించని విధంగా రాష్ట్రంలో మార్పు చెందుతుంది, రాష్ట్రంలో మార్పులు వస్తాయి. పశ్చిమ బెంగాల్ వచ్చినట్టు, ఒరిస్సాలో వచ్చినట్టు తెలంగాణ వస్తుంది. ఇవాళ ఈ ఎలక్షన్స్ ఓటు పార్టీ బేస్ మీద కాదు, సింబల్ మీద కాదు, వదిలేయండి. ఓవరాల్ గా ప్రజల్లో మార్పు వచ్చింది. రైట్. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాగ్దానం ఇచ్చి భంగపడ్డ మోసం చేసిన విషయాలు మేము మాట్లాడతాం. దెబ్బ అసలు సర్కార్ ఎప్పుడు దించారో అప్పుడు దించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి బీజేపీ సంపూర్ణంగా ప్రజలతో మేము ఉంటాం, సంపూర్ణంగా ప్రజలతో మమేకమై ఉద్యమాలు చేస్తున్నాం. అది మింగుడు పడతలేవు కాంగ్రెస్ కు, బీఆర్ఎస్. రైట్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ఒక్క పాస్ తీసుకుందాం, అక్కడికి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. జయరామ్ గారు, సో 3 పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. వాట్స్ యువర్ స్టేట్మెంట్స్ ఆన్ దిస్? రాజకీయ పార్టీ గురించి స్టేట్మెంట్ ఏముంటుందండి? రాజకీయ పార్టీలు అనేది రాజకీయాలు మాత్రమే మాట్లాడతాయి, అంతే తప్పితే రాజకీయాలు కాకుండా వేరేది ఇంకేదైనా మాట్లాడితే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇక్కడ ప్రజల కోసం మాట్లాడాల్సిన అంశాలు రాజకీయ పార్టీల ముందు నేను అనేక సందర్భాల్లో పెట్టాను. ఒకటొచ్చేసేమో ఆల్కహాల్, లిక్కర్, ఎయిర్లై పారటము. ఇప్పుడు ఈ రోజు కనుక మనం ఏ హాస్పిటల్ పోయినా కూడా అక్కడ మందులు ఉంటే సూదులు ఉండవు, సూదులు ఉంటే మందులు, అన్ని ఉంటే డాక్టర్ ఉండడు, డాక్టర్ ఉంటే నర్స్ ఉండదు, నర్స్ ఉంటే అసలు అన్ని ఉంటే ఏమో ఉండదు. రీసెంట్ గా డిఎంహెచ్ఓలకు సంబంధించిన స్కామ్ మనమే బయట పెట్టాం 4 sites లో. అదే చెప్తున్నాను. సో ఎందుకు ఒకవేళ కనుక ఎక్కడన్నా బై మిస్టేక్లు అన్ని ఉందంటే అక్కడ దొంగలు ఉంటారు, ఆడ దొంగలు ఉంటారు. అంటే దీనిపైన అరే చూడండి రా బాయ్, ఏదైనా చెక్ చేయండి, మీ దొంగలు ఉన్నారు అంటే అది వాళ్ళ కళ్ళకి కనిపించదంట. ఒక్కొక్క డాక్టర్కి ఆ హెల్త్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 4-5 ఇన్ఛార్జీలు. అరే మిగతా డాక్టర్ లేరా అంటే ఉన్నారు. మరి ఇన్ఛార్జీలు ఎందుకు ఇవ్వాలంటే ఈ ఇన్ఛార్జీలు ఇచ్చే మతలాబ్ వచ్చేసి ఎట్లా ముంచుకోవాలి, ఎట్లా దంచుకోవాలి, ఏ విధంగా మొత్తం కొట్టుకుపోవాలి, ఏ విధంగా కొల్లగొట్టాలి అనేది ఆల్రెడీ ట్రైన్ అయిన వ్యక్తులను వీళ్ళు పెట్టుకున్నారు. ఈ ఇన్ఛార్జీలుగా ఉండే వ్యక్తులు ఆల్రెడీ ఆ విధంగా ఏదో రకమైన ఆరోపణలు ఉన్న వ్యక్తులు మాత్రమే ఉన్నారు, అంతే తప్పితే ఒకే వ్యక్తికి 4 ఇవ్వాల్సిన పని లేదు. ఆ డాక్టర్కి ఒక దాంట్లో ఉన్నట్టు అయితే అక్కడ ఆయన స్పష్టంగా పనిచేసి తన కాన్సన్ట్రేట్ చేసి తన మార్కుగా ఒక పని చేసుకునే ఉంటారు. ఒకడే వచ్చేసి దీన్ని ఏ విధంగా అంటారు, దారి దోపిడీ కాకపోతే ఇది ఒక అంశం. నెక్స్ట్ అంశం వచ్చేసి విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ లోపల తీసుకొచ్చేసి నేను పీకెత్తా పొడిచెత్తా అని చెప్పేసి ఆకునూరు మురళి ఈ రోజు వచ్చేసి అక్కడ కండువా కప్పేసిండు, లోపల కట్టేసిండు. అంటే ఈ రోజు ఆల్ స్టేషన్ డాగ్ లాగా అయిపోయింది ఆయన కథ. బయటకు వచ్చి చెప్పలేడు, లోపల ఏం చేయలేడు. అండ్ రీసెంట్ టైమ్స్ లో హి ఇస్ నోవేర్ సీన్, ఏం చేయలేడు. అరే ఏందా బాబు ఇట్లా అంటే నాకు ఏం లేవు నేనేం చేయాలంటాడు. నువ్వేం చేయడానికి ఏం చేస్తున్నావా అక్కడ అంటే ఆయనకు కావాల్సింది ఒక చెట్టు కింద ఎండకు కానీ వర్షానికి కానీ లేకపోతే గొడుగు పట్టుకొని కూర్చోవడం కంటే చెట్టు కింద ఉండడం బెస్ట్ కదా అని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీకి చెట్టుకున్నా. అంటే అధికార పార్టీ ఎక్కడుంటే మనోడు ఎక్కడ వాళ్తాడు, అంటే వేరే డౌట్ ఏం లేదు. లాస్ట్ టైం వచ్చేసేమో వైసీపీ ఉంటే వైసీపీ దగ్గర పోయి వాలిండు, ఏపీకి పోయిండు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ దగ్గరకు వచ్చి వాలిండు. అంటే దీనివల్ల ఎవరికి ప్రయోజనం? అంటే దీని గురించి రాజకీయ పార్టీలు మాట్లాడవు, అధికార పార్టీకి ఎట్లాగూ లేదు, ప్రతిపక్షం మనం మాట్లాడాలి కదా. బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఈ పార్టీలు మాట్లాడవు. అంటే ఈ రోజు ప్రజలకు సంబంధించిన అంశాలు నేను 3 అంశాలను ప్రజల ముందు గత కొన్ని నెలలుగా మాట్లాడుతున్నాను. ఇది ప్యానల్లో ఉన్న అందరికీ తెలుసు, ఈ రోజు మీడియాకు తెలుసు. ఈ విషయం మీద ఎవరైనా మాట్లాడారంటే లేదు. మేమే ప్రజా జేఏసీ తరఫున దీనిపైన మేము కొట్లాడుతున్నాము, ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నాము, ఇట్లా కాదు ఇట్లా అని చెప్తున్నాం. అంటే ఈరోజు మేము చేయాల్సిందే తప్పితే మాకంటే మీరు చేస్తే ఇంకా ప్రజల్లోకి ఇంకా తొందరగా పోతుంది కదా. అది మీకు ఉపయోగం ఉంటుంది కదా, మీరు రాజకీయ పార్టీకి ఉపయోగం ఉంటుంది కదా, ప్రజలకు ఉపయోగం ఉంటుంది కదా. మేమంటే రాజకీయాలలో వెళ్ళము, రాజకీయాలలో ఓట్లు అడగము, ప్రజల్ని చైతన్యవంతం చేయడం. మీకు రాజకీయ పార్టీల నుంచి వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది, ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. దాన్ని బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా పరిశీలనలో పెట్టుకోమని నేను సవినయంగా వాళ్ళ ప్రెసిడెంట్ వీళ్ళ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే ఇక నెక్స్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే
ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చేసి రెండు విషయాలు మా మిట్ట నరసయ్య గౌడ్ గారికి తెలిసిన విషయం ఏంటంటే నేను కేసీఆర్ పాలన విషయం లోపల కుటుంబ పాలన అని చెప్పాను, కులం పాలన అని చెప్పేశాను, ఇంకా చెప్పాలంటే ఇది ఉండకూడదని చెప్పేశాం. దాన్ని రేవంత్ రెడ్డి వచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లాడు, ప్రజలు కూడా నమ్మారు, ఓట్లేశారు, గెలిపించుకున్నారు. ఇది బాగానే ఉంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు కదా. అదే కుటుంబం ఉన్నది, దమ్మిడికి పనికిరానోడు కూడా ఈరోజు వచ్చేసి ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారు. సీఎం అన్నంలో వచ్చేసి ఈరోజు కనీసం సర్పంచ్ అంటే కాదు, వార్డు మెంబర్ అంటే లేడు. వీళ్ళు మాత్రము ఎస్పీలు కలెక్టర్లు వచ్చేసి సెల్యూట్ చేస్తున్నారు. వాళ్ళకన్నా సిగ్గుండాలి. అరే పై మీరు బ్యూరోక్రాట్లో పోయి నాకు అర్థం కాదు, మీరు పోయి సెల్యూట్ చేయడం ఏంది? మీకన్నా సిగ్గుండాలి. అది మీకు ఎట్లాగూ లేదు. ఆ రోజు కవిత కాళ్ళ మీద శాస్త్రాంగం నమస్కరించేసి ఎమ్మెల్సీ తెచ్చుకోండి ఒక ఆయన. ఇప్పుడు మరి ఏం తెచ్చుకోవడం కోసం ఇవన్నీ మనకు తెలియదు. అంటే ఈరోజు అదే అన్నదమ్ముల పాలన, రెడ్డి ట్యాగ్ ఉంటే చాలు. ఈరోజు కొంతమంది, నేను అందరిని దయచేసి అందరిని అంటే అది మనం తప్పులో పడతాము, కొంతమంది మాత్రము కన్ను మిన్ను కానకుండా ఉన్నారు. వాళ్ళు ఈరోజు నీ ప్రభుత్వానికి నీ పార్టీకి హామ్ చేస్తారు. దాన్ని కంట్రోల్ చేసుకో. నేను సలహా ఇస్తున్నాను నీకు, నీ శ్రేయస్సు కోరుకొని. రేవంత్ రెడ్డి అనే ఒక మిత్రుడికి నేను సలహా ఇస్తున్నాను. నువ్వు సరి చేసుకుంటే నీకు ఉపయోగం ఉంటుంది. లేదంటవా మూసిలో వేసి దాంట్లోనే ప్రక్షాళన చేస్తారు. ఇది పెద్ద వింతేం కాదు. అంటే ఈరోజు మనము ఏం మాట్లాడినా కూడా నిష్పక్షపాతంగా ప్రజల దగ్గరికి పోతే, నిష్పక్షపాతంగా ప్రజలతో ఉంటే ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు అన్న విషయాన్ని రాజకీయ నాయకులకు చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి ఇబ్బందులు లేవు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు ప్రజల దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు నాయకులు తప్పితే, పైసలు పెట్టుకున్న ఒకసారి అవుతుండొచ్చు తప్పితే రెండోసారి నాయకులు అంటే ప్రజలు ఒప్పుకోరు, తిరస్కరిస్తారు, చీ కొడతారు. ఆ విషయాన్ని ఈరోజు మేము ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నాము, డబ్బులు మా దగ్గర ఉంటాయి, మేము ఏమైనా కొనుక్కుంటామంటే కేసీఆర్ గారి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, మరి ఎందుకు కొనుక్కోలేకపోయిండు? ఈ రోజు మీకు ఎందుకు వచ్చింది? రేపు మీ పరిస్థితి కూడా ఆ పరిస్థితి కాకుండా చూసుకోమని కాంగ్రెస్ కు నేను సలహా ఇస్తాను. మిట్ట నరసయ్య గారి ద్వారానే తెలియజేస్తున్నా. రైట్. రామూర్తి గారు ఇక్కడ ఒక మాట ఉంది. అయితే ఒకవేళ హరీష్ రావుని నిజంగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందా? ఒకవేళ అనౌన్స్ చేస్తే నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మీరు అనుకున్నట్టుగా ఆ సీట్లు మీరు అంటున్న క్లీన్ స్వీప్ కొట్టే ఛాన్స్ ఉందా? హరీష్ రావు గారు ఎన్నికల ఇన్ఛార్జ్ అవుతారా, లేదా కేటీఆర్ గారు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ గారు మా ప్రెసిడెంట్. ఎప్పుడైనా ట్రిపుల్ షూటర్ గా వాస్తవానికి హరీష్ రావు గారు ఎక్కడికి పోయినా గానీ విజయం తప్ప అపజయం లేదు. కానీ కొన్ని ఎలక్షన్స్ హరీష్ రావు గారు ఓడిపోయారు, అప్పటి నుంచి పాపం ఆయన పక్కన పెట్టారు. ఒకటి రెండు పోవచ్చు. మా జయరామన్న వాస్తవానికి నేను అన్నని చాలా క్లియర్ గా డైరెక్ట్ గా అడుగుతున్నా. ఆయనకు పాపం ఆయనకు మా బాధలు తెలియదు. ఆయన కూడా ఎమ్మెల్యేనో ఎంపీగానో పోటీ చేస్తే తెలుస్తుంది. పాపం కావాలని కూడా కోరుకుంటున్నాం మా అన్నని. కానీ మా మీద దుమ్మెత్తి పోసిండు. అసలు 10 సంవత్సరాలు మమ్మల్ని ఏ టైంలో కూడా వదిలిపెట్టలే. కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టిన అదే జయరామన్న ఈ రోజు ప్రజల పట్ల క్షేమంగా ఉన్నారా, ప్రజలు అంతరాత్మతో చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. కాంగ్రెస్ అగైనెస్ట్ కూడా కొట్లాడుతారు, ఆయన కొట్లాడుతారు. అది మన కాదనలేని విషయం. ప్రజలకు చెప్పాలి కదా. మేము 10 సంవత్సరాలలో కొంత ఇబ్బంది పడ్డమేమో, కొన్ని చేయలేకపోయినామేమో, అందుకనే మేము ఓడిపోయినామేమో, మేము కొన్ని నష్టాలు చేసినామేమో, అందుకనే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టినేమో. మేము ఆ అంతరాత్మ మేము అర్థం చేసుకున్నాం, మేము ఆ బాధ పడుతున్నాం. కానీ ప్రజలు ఎవరైతే మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మమ్మల్ని బాగా తిట్టారో, ఎవరైతే మా కోసం వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళ రక్త మాంసాలు కూడా అమ్ముకొని వాళ్ళని గెలిపించారో, వాళ్ళైనా మరి ఈ ప్రజలకు మంచి చేస్తున్నారా? ఇది ఈ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు వీళ్ళంతా కలిసి. ఏదో వస్తుంది కాంగ్రెస్ వస్తే మీకు అద్దాల మేడల్లో అందరినీ కూర్చోబెడుతుంది, ప్రతి ఒక్కరికి బంగారం ముద్దలు ఇస్తుందని ఒక అభూత కల్పన చేసి ప్రజల్ని ఏమార్చారు. వీళ్ళే కాదు, అటు ఉద్యోగ సంఘాలు కానీ, అటు రిటైర్డ్ ఉద్యోగులు కానీ, అటు పోలీసులు కానీ, ఇటు వివిధ సంఘాలు కానీ, వివిధ పార్టీలు కానీ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని విపరీతంగా, నిరుద్యోగులు అయితే అసలు ఒక్కొక్కల కాళ్ళు 10 సార్లు పట్టుకున్నారు. నిరుద్యోగులు ఊళ్ళలోకి పోయి మా ఉద్యోగాలు నాశనం అయిపోయినాయి, ఇగో మాకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు మరి కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వీళ్ళని
మళ్ళీ నిలదీస్తా లేదు, ఎందుకు వీళ్ళని అడుగుతా లేదు, అది ప్రజలకు తెలియాలి. ప్రజాస్వామ్యవాదులకు, మా జయరాం అన్న లాంటి వాళ్లకు తెలియాల్సిన అవసరం ఉన్నది. పాపం ఆయన కూడా పోరాడుతుండు, కానీ అంత గట్టిగా మమ్మల్ని తిట్టినంత గట్టిగా, మా మీద పోరాడినంత గట్టిగా కాంగ్రెస్ పార్టీ మీద పోరాడలేకపోతున్నాడు. ఎందుకో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డిను మా జయరాం అన్న ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఏమైనా లోపాయికార ఒప్పందం ఏమైనా జరిగిందేమో అని నాకైతే డౌట్ వస్తుంది. ఆఖరికి జయరాం గారు లాంటి వాళ్ళ మీద కూడా రాజకీయ రంగు పులుగుతా ఉన్నాయా? రాజకీయ రంగు కాదు, ఆయన రాజకీయ నాయకుడు కాదు. చెప్తున్నా కదా, మా మీద పోరాడిండు, మా పార్టీ మీద దుమ్మెత్తి పోసిండు, మా పార్టీ లోపాలని బయట పెట్టారు, ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే. మరి దాని వల్ల ప్రజలకు లాభం జరిగిందా, ఇప్పుడు నష్టం జరిగిందా? ఇలాంటి మేధావులు చెప్పాలని నా కోరిక. ఎందుకంటే వాళ్ళు గొప్ప మేధావులు. ఒక్క వర్గమైన ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఒక్క వర్గమైన సంతృప్తి ఉందా? ఏం చేసిండ్రని వీళ్ళకి ఓట్లేయాలా, ఏం సాధించిండ్రని ఓట్లేయాలా? ఇటు నీళ్ళ ఇబ్బంది వచ్చింది, కరెంట్ ఇబ్బంది వచ్చింది, అప్పుల పాలై 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. ఏది మేము బ్రహ్మాండంగా చేస్తాం, ఎట్లా ఆస్తులు దేవాలో మాకు తెలుసు, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, ఎలా అప్పులు తీర్చాలో తెలుసు అని చెప్పిన ఈ వీళ్ళే ఇక నాకు బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడ. ఏంటంటే మన హర్షగౌడ్ గారు ఉన్నారు, ఎందుకు ఇక వాళ్ళు మరి ఎందుకు తీర్చడం లేదు, ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఎందుకు కనీసం పిల్లల స్కాలర్షిప్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, ఎందుకు మా పిల్లలు వేరే దేశాలలో పోయి చదువుకుంటామంటే ఆ రోజు 20 లక్షల రూపాయల వరకు కేసీఆర్ గారు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు అన్నాడు మా ఏ హాస్పిటల్కి పోయినా సూది లేదు, మందు లేదు. మొన్న కూడా ఒక హాస్పిటల్లో పాము కాటు జరిగితే అక్కడ మందు లేక ఆ మందు ఎక్కడి నుంచో వస్తానికి ఆయన చచ్చిపోయిండు. ఇవన్నీ జరుగుతున్నాయి. కుక్క కాటు మందులు లేవు, మామూలు మందులు లేవు, మెడిసిన్ లేవు. పిహెచ్లు అయితే అధ్వానంగా అయినాయి. మీరే ఒక సర్వేలో పెద్ద కుంభకోణాన్ని బయట పెట్టారు మీ టీవీనే. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ నెలలో, ఈ సంవత్సరంలో జరిగిన మోసాలు ఇవి. సరే, వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారు ఏం మోసం చేసాడు, ఎక్కడ అన్యాయం చేసిండు, ఎక్కడ అవినీతి జరిగింది బయట పెట్టమనండి. ఊహాజనితమైన మాటలతోటి ఇక్కడ పనికి రావు, ఇవి పనికి చేయవు. మీరు కోర్టుకు పోవాలైనా డాక్యుమెంటరీ ప్రూఫ్ కావాలి. మీరు ఏదైనా ఉంటే మీరు అధిక ఆధారాలతోటి బయట పెట్టండి. ఏదో ఫోన్ టాపింగ్ జరిగింది, పిన్ టాపింగ్ జరిగింది, కాళేశ్వరం జరిగిపోయింది, ఈడ కూడిపోయింది అని ఊహాజనితమైన మాటలతోటి మీరు అపవాదు మూట కట్టుకుంటున్నారు తప్ప మీకేం జరగదు. మీ స్టేట్మెంట్స్ పైన సమాధానాలు మిట్టా నర్సేగౌడ్ గారి దగ్గర విందాం. నర్సేగౌడ్ గారు, ఇంకోటి కూడా చెప్తున్నారు, మా బీజేపీ మిత్రులు చాలా చెప్తున్నారు, మీరు కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, మీరు 8 మంది గెలిచారు, ఈ రాష్ట్రానికి ఎందుకు నిధులు రాలేదు? అదే ప్రజలు కోరుకుంటున్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండుంటే ఈ రాష్ట్రానికి ఎంతో కొంత వచ్చేది కదా. ఆంధ్రాకి ఎందుకు పోతున్నాయి 1000 కోట్ల రూపాయలు, మాకెందుకు రావడం లేదని ఇప్పుడు బాధపడుతున్నారు. సార్, నేను ఒక మాట చెప్తా, రామూర్తి గారు ఒక మాట చెప్తా. ఆంధ్రాకి ఇచ్చేటి అన్ని అప్పులే, వాళ్ళు ఏం గవర్నమెంట్ ఇస్తలేదు సార్. ఆ అప్పులు మనం తెచ్చుకునే కంటే సైలెంట్ గా చాలు సార్. తెలంగాణకున్న అప్పులు చాలు సార్, ఇంకా అప్పులొద్దు. కంప్లీట్ చేయండి. రైతు బంధు ఇవ్వమనండి. వద్దాం రామూర్తి గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. రైట్, నర్సేగౌడ్ గారు, నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏదో వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందని 100 సార్లు చెప్తే వ్యతిరేకత ఏం రాదు. ఎందుకంటే జరిగిన కాలం 14 నెలల్లో 3 నెలలు జాతీయ ఎన్నికలు పోతే మిగిలింది 8 నెలల కాలం పరిపాలన జరిగింది. ఈ పరిపాలనలో మీరు పిన్ పాయింట్ భూతద్దం పెట్టి కనుక చూసినట్లయితే మహిళలు అనే వారికి ఈ ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సంతోషంగా రోజు వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు, వాళ్ళ బిజినెస్ చేసుకుంటా ఉన్నారు, ఆ ఖర్చు ఇంటికి వెళ్ళిపోతా ఉంది. రెండవది, మహిళలకు సంబంధించి మాట్లాడితే ఏమనుకోవద్దు నర్సగౌడ్ గారు, ఒక్క నిమిషం నేనేమన్నా ఇంటరాప్ట్ చేయను, చేస్తున్నా, ఏం చెయ్యను. ఒక్కసారి రేపు మార్నింగ్ నేను హైదరాబాద్ లో ఉన్నాను, మీరు కూడా హైదరాబాద్ లో ఉన్నారని అనుకుంటా. ఎల్బీ నగర్ ఉప్పల్ రింగ్ రోడ్ రేపు మార్నింగ్ 4 గంటలకు పోదామన్నా. ఎన్ని ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి, ఎన్ని ఎక్స్ప్రెస్ బస్సుల్ని డిలక్స్ బస్సులుగా చూశారని జస్ట్ 1 గంటలో తెలిసిపోతుందన్నా. మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిపోతుందన్నా. మనం రేపే పోదాం, కావాలంటే 4 సైడ్ టీవీ వాళ్ళు వస్తారు పొద్దున్నే. పోదాం. అయితే నేను ఏమంటున్నా అంటే ఈ రాజకీయ పార్టీలకు ఉండే గుణం ఏంటంటే
అంధ్రాన్వేషణ చేసి ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి నిజమేనేమో అనుకునేటట్టుగా మాట్లాడతారు. అది ఎందుకంటే వీళ్ళు ఫౌండర్ మెంబర్లు కాబట్టి అది వెన్నతో పెట్టిన విధంగా కేసీఆర్ ను ఎప్పుడు ఆయన గాలి తగులుతుంది కాబట్టి ఆయన మాటలే వస్తాయి మా రామ్మూర్తి అనకు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ రామ్మూర్తి, ఇంకొక రామ్మూర్తి, ఓ 4-5 జల్లడ పట్టంగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా పోతే కానీ అప్పుడు తెలుస్తాయి ఆయనకు, కేసీఆర్ కు. రెండో విషయం ఏంటంటేనా, ఇప్పుడు మేము మహిళలకు బస్ ఫెసిలిటీ ఇచ్చినాము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కిచెన్ లో 500 రూపాయలకి గ్యాస్ బండ్ ఇచ్చినాము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వవలసింది ఏంటంటే మేము 2500 రూపాయలు ఇంకా ఇవ్వలేదు, అది కూడా తొందరలోనే ఇస్తాం. సార్ నేను కొన్ని చెప్తా, 2500 ఇవ్వాలి సార్, 2500 ఇవ్వాలి, స్కూటీ ఇవ్వాలి, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి బంగారం ఇవ్వాలి, పెళ్లి చేసుకునే వాళ్ళకి. అన్న నేనేమంటున్నా, ఇవని నేను చెప్పలే, నేను మహిళల గురించి. సార్ మహిళల గురించి సార్ నేను చెప్పేది, కాలేజీ పెట్టాలి స్కూటీ ఇస్తాన్నారు, పెళ్లి చేసుకుంటారు, తులం బంగారం అన్నారు. బరాబర్ కొద్దిగా లేట్ అయినా జయరామ్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. చెప్తాను, ఇప్పుడు చేసినవి చెప్తున్నాను నేను చేసిన. ఇప్పుడు ఒక మహిళలు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ 3 ఒక మాట ఒక నిమిషం అది ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ నీళ్ళైతే నీకు బాగుపడ్డాయి అన్న, ఆ విషయం అయితే ఇప్పుడు నాకు అర్థమైంది. కాంగ్రెస్ నీళ్ళైతే చాలా బాగుపడ్డాయి, చెయ్యింది కూడా చాలా అంటే నువ్వు తెలివి కలవడే ఉన్న విషయం, తెలియని వాళ్ళైతే ఎవరు లేరు అందుకని. కానీ ఈ లెవెల్లో మాత్రం నువ్వు రేవంత్ రెడ్డి సేవ్ చేస్తాను మాత్రం అనుకోవటం లేదు. అదే ఇది ఒక అంశం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పాల్సింది ఒకటే, సరే ఏదేమైనా కూడా ఇప్పుడు మీరు చేస్తున్నది, మీరు మన కేసీఆర్ ను మనం మాట్లాడింది, ఇప్పుడు మీరు చేస్తున్నది పెద్ద తేడాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను. చెప్తాను, నేను ఇప్పుడే చెప్తాను. పెద్ద దాని ఇప్పుడు ఇవన్నీ మనం సేపు మాట్లాడినా, కేసీఆర్ ను కుటుంబ పాలన అన్నాం, కులం పాలన అన్నాం, ఇంట్లోకి అందరికి ఉద్యోగాలు వచ్చి చెప్పాను. అంటే ఇక్కడ ఎవరికి అపాయింట్మెంట్ లెటర్ లేకుండా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి మోకరిల్లుతున్నారు. దీన్ని ఏం చెప్పాలన్నా? ఇది దొరల పాలన, లేదు అనుకుంటే అహంకార పూరిత పాలన, లేకపోతే మేము మాత్రం ఏదైనా చేయగలుగుతాం అనే పాలన, దీన్ని ఏమనాలే? ఆ రోజు ఫామ్ హౌస్ పాలన అన్నాం, ఈ రోజు అద్దాల మేడ పాలన. ఈ ఫామ్ హౌస్ కు అద్దాల మేడ తేడా ఏమున్నది అంటే, ఈ రోజు మనం చెప్తున్న దానికి చేసేదానికి తేడా ఏం లేదు. ఆ రోజు ఆ రోజు కొంతమంది మాత్రమే దోపిడీ చేస్తే, ఈ రోజు పాలకులలో ఎవరైతే ఉన్నారో ప్రజాపాలన అని చెప్పేసి అందరూ దోపిడీకే పడ్డారు. ఈరోజు దానికి సిగ్గుపడాలి కాంగ్రెస్. అంటే ఇక్కడ ఇండిపెండెన్స్ దేనికోసం వచ్చేసింది? ఈ రోజు మనకు ఏ విధమైన స్వతంత్రం ఎక్కువ దేనికి వచ్చిందంటే దోపిడీ చేయడం కోసం మాత్రమే వచ్చినట్టు ఈరోజు ప్రజలు చెప్తున్నారన్న. దాన్ని వినండి ఫస్ట్ మీరు. ప్రజలు ఈ రోజు దోసుకోవడానికి ఈరోజు 30% కాదు 40% తెలంగాణ మారిపోయింది. ఇది ఈరోజు కర్ణాటక 30% తోనే ఆ రోజు ప్రభుత్వం కూలిపోయింది బీజేపీ. ఈరోజు 40 మనమేం తక్కువ తినాలి అని ఈరోజు 40% వసూల ప్రోగ్రాం పెట్టేసింది తెలంగాణ లోపల. దీని గురించి మీరు ఒక్కసారి పరిశీలించుకుంటే, ప్రక్షాళన చేసుకుంటే మీకు బాగుంటది, మాకు ప్రజలకు బాగుంటది. అవినాష్ గారు నా టైం అంతా వీళ్ళిద్దరే తీసుకున్నారు, నన్ను చెప్పనియండి. నేనేమంటున్నంటే ఇప్పుడు ఇప్పుడు ఈ డిబేట్ దాకా వచ్చిన వాళ్ళకు తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడడం అనేది అది సహజ సిద్ధంగా వస్తుంది. ఇప్పుడు మన జయరామ్ ప్రపంచంలో 200 దేశాలు ఉంటే 199 దేశాలు తిరిగి వచ్చింది. ఆయనకు మాటలు తక్కువ రావు, ఈ మ్యానిపులేషన్స్ తక్కువ రావు. ఆయన ఇప్పుడు మమ్మల్ని తెచ్చిండు కదా, ఇమీడియట్ గా మమ్మల్ని పొడవడం అంటే కూడా ఇంతకంటే బాగా పొడగలుగుతారు జయరామ్ గారా. ఆ తెలివి మంత్రులు అయితే నేను ఒకటి అంటున్నానా, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వీరు చెప్పినట్టు వ్యతిరేకత స్టార్ట్ కూడా కాలేదు. వీళ్ళు ఫిక్టీషియస్ వ్యతిరేకత చూపించి ఈ వచ్చే ఎన్నికలలో 1-2 సీట్లు తెచ్చుకుందామని ఎవరైనా ప్రయత్నం చేస్తారో వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. నేను అంటున్నా, మహిళలు మా వైపు ఉన్నారు. రైతులకు ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన 21,000 కోట్ల రూపాయలు వాళ్ళకు జమ అయినాయి. ఇంకొక 10,000 కోట్ల రూపాయలు జమ కావాల్సి ఉన్నాయి, నేనే చెప్తున్నా. కాబట్టి ఇందులో జరిగిన మంచి ఏంటంటే మిత్తి ఫ్యాక్టర్ కూడా వాళ్ళకు లేదుగా. అంటే ఇప్పుడు జమ ఎవరికైతే అయిందో మిత్తి గట్లే, అసలు గట్లే, బ్యాంకులు తిరిగేది ఏం లేదు. ఇక రెండో విషయము, స్మార్ట్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం, రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా ఇప్పుడు ఇది జాబ్ క్యాలెండర్ మేము ఇచ్చేసినాం. రెండో కీలకమైన విషయం ఏంటంటన్నా, అప్పులు చేసిన మా రామూర్తి అన్న 2 లక్షల అప్పులు చేసిన అని రాజకీయ విమర్శ చేస్తున్నారు. మేము తెచ్చిన అప్పు
వీరు చేసిన అప్పుకు మిత్తి కట్టవలసిన పరిస్థితికి దాపురించింది. నేను ఇంకొక విషయం చెప్తున్నా, కేసీఆర్ చేసినటువంటి అప్పును ఎవరైనా ఫ్యూచర్ గవర్నమెంట్ మోయవలసిందే తప్పితే ఇంకొక ముచ్చట్లేదు. కాబట్టి నేను ఏమంటానంటే దీని హాలతు ఖరాబ్ చేసిపోయాడు మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు చేసే అప్పుడు మేము తీరుస్తాంలే, మేము ఖచ్చితంగా తీరుస్తాం. ఎక్కడ మీరు ఎవరు మీరు చేసిన అప్పులు ఏ గవర్నమెంట్ కూడా పూర్తి చేయలేనంత అప్పులు ఒక 30 సంవత్సరాలు కావాల్సినంత చేసిపోయారు మీరు. ఇక్కడ ఒక మాట అయితే కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి మధ్యలో బీజేపీకి అసలు ఛాన్సే లేదని చెప్పేస్తున్నాయి రెండు పార్టీలు కలిసి. ఇంకొకటి అన్న మీరు బాగా గుర్తుపెట్టుకుని రామ్మూర్తి అన్న, మీకు తెలియాలి, కేసీఆర్ దగ్గర పోతే చెప్పు నువ్వు సలహా అయ్యి, మీకు ఇమీడియట్ ప్రమాదము బీజేపీ నుంచే ఉంది. మీరు బీజేపీ వాళ్ళను దగ్గరికి తీసిర్రు, వాళ్ళు మిమ్మల్ని తొక్కక మానరు. మీకు జరగబోయే సన్మానం ఇదే. ఒకవేళ పొరపాటున మీరు కనుక ఈసారి కనుక దెబ్బతిన్నారంటే ఇక శాశ్వతంగా చరిత్రలకు వెళ్ళిపోతారు. బీజేపీని మీరు తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళకు ఇప్పుడు ఎమ్మెల్సీలు క్యాండిడేట్ పెట్టకుండా సహకారం చేస్తున్నారు, అంతకుముందు ఎంపీలలో సహకారం చేసిర్రు. మీ పుట్టి మీరే ముచ్చుకుంటున్నారు. మాకు వచ్చే నష్టం ఏం లేదు. మాకు 90% నర్సయ్య గారు దీనిపైన కామెంట్స్ ఒకసారి బీజేపీ నేత దగ్గర నుంచి ఇందాం. శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారిది కుటుంబ పాలన కాదు, ప్రజాపాలన. ఎవరైనా ఎప్పుడైనా పోవచ్చు, కలవచ్చు, భేషజాలు లేవు. నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారిని మాత్రమే కలిసి పని చేయించుకుంటే పర్లేదు సార్. రేవంత్ రెడ్డి తమ్ముడిని, రేవంత్ రెడ్డి అన్నని ఎప్పుడైతే ముంగట పెడుతుర్రో అక్కడనే ప్రజాపాలన కుటుంబ పాలన కనబడుతుందట. ఇవి రాజకీయ విమర్శలు. ఎక్కడ ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తురా? ఏ టీవీలో కనిపించిరా? నేనేమంటున్నానే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది ఏంటంటే వాళ్ళని లాగాలే కాబట్టి లాగుతున్నారు. ఒకసారి శ్రీనివాస్ గారు మాట్లాడి కంక్లూజన్ వైపు వెళ్దాం. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీ పైన నా టైం అంతా వాళ్ళకి ఇచ్చి ఒక నిమిషం చెప్పని ఎందుకంటే అన్న ఇంకొకటి, ఈ రైతుల గురించి రైతులంతా ఏడుస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు కదా, ఎక్కడ ఏడ్చిండో మరి ఎక్కడైనా పడ్డదో తెలియదు. లఘుచర్లలో వీళ్ళే లగాయించి పంచాయతీ పెట్టుకుని వాళ్ళను మళ్ళా కూడా రంగంలోకి దించి వాళ్ళను జైలుకు పంపించిన వాళ్ళు వీళ్ళే. వీళ్ళు రెచ్చగొడితేనే వాళ్ళు పోయారు. ఒక కలెక్టర్ వాళ్ళ దగ్గరికి మాట్లాడదామంటే ఆయన మీద తిరగబడ్డారు. మళ్ళీ ఒక రోజు ఇంత కొంచెం ఫోర్స్ తీసుకొని పోతే, అరే ఫోర్స్ తీసుకొని వస్తారని మళ్ళీ వీళ్ళే అంటారు. అరే కలెక్టర్ ఫోర్స్ లేకుంటే ఎట్లా వస్తారని వీళ్ళు అంటారు. నాకు ఒకటి గుర్తు వస్తుంది. ఒకటి ఇది మనం డైవర్ట్ అవుతా ఉన్నాం నర్సయ్య గారు. మనం కంప్లీట్ అంటే మన స్థానిక సంస్థల దగ్గర నుంచి లగచర్లకు పోయే అవసరం లేదు ప్రస్తుతానికి. ఒక్క సీట్ అయినా మీరు ఎక్కువ తీసుకుంటారా? రైట్ ఒకసారి శ్రీనివాస్ గారు కామెంట్స్ తీసుకుందాం. నర్సయ్య గారు, రామూర్తి గారు, వాళ్ళని కిడ్నాప్ చేయకుండా నర్సయ్య గారు మీరు కంప్లీట్ చేస్తారని శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్తాం. మనం డిబేట్ కంప్లీట్ చేయాలి. అన్న బీఆర్ఎస్ కు డబుల్ డిజిట్ రాదన్న గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పార్టీ ఖాళీ అయిపోతుంది ఎన్నికలలో. ఇంకెక్కడి సవాలు? మీరు అక్కడ పాజ్ తీసుకోండి. రెండో స్థానంలో బీజేపీ ఉంటది, మేమే క్లీన్ స్వీప్ చేస్తున్నాం అనేటువంటిది కాంగ్రెస్ మాట. శ్రీనివాస్ గారు మీరేమంటారు? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటున్నారు ఆయన. బీజేపీ బీఆర్ఎస్ కాదు, బీజేపీ ఇండిపెండెంట్ గానే ప్రజలతోనే ఉంటుంది. మా పొత్తు ప్రజలతోని, మమ్మల్ని హత్తుకునేది ప్రజలు. బట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి కాదంటే ఎవరు నమ్ముతారండి? అర్థం కాదు. నిజంగా కనుక కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే అనేక ఎఫ్ఐఆర్లు అయి ఉండాలి, అనేక మంది జైలుకు పోవాలి, రిమాండ్ కావాలి, ఛార్జ్ షీట్లు వేయాలి. ఏం చేసినారు? ఏ విషయం మీద తీసుకుంటారు? మా మీద కేసులు ఎక్సెప్ట్ కరెంట్ కుంభకోణం, కాళేశ్వరం, ఈ ఒక టెలిఫోన్ ట్యాపింగ్, మూడింటి దాంట్లో ప్రగతి లేదే. ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నది? మీరు ఇంతగానో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖిలాఫ్ కొట్టాడని చెప్పినారు కదా. మీరు సర్కార్లకు రాకముందు అనేక విషయాలు మీరు సర్కార్ మీద, అప్పటి సర్కార్ మీద దాడి చేస్తాం కదా. అవన్నీ కూడా వీడియోలు లేవా? మీ దగ్గర లేవా? మా దగ్గర లేవా? టైం సరిపోదు. మరి ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ కూడా ఎట్టిపోయినాయి, ఆ ఆధారాలను ఎట్టిపోయినాయి, ఆ అక్రమాలు ఎట్టిపోయినాయి, ఆ అవినీతి ఎట్టిపోయి కుటుంబ పరంగా నడిపించుకున్నటువంటి యొక్క పరిపాలన మొత్తంగా కూడా ఏ రకంగా మీరు వాళ్ళను సపోర్ట్ చేస్తూ నడిపిస్తా ఉన్నారు? లేకుంటే ఎన్నిసార్లు రిమాండ్ కావాలి? ఎన్నిసార్లు ఇంకా అంటారు మేము ఇప్పుడే అరెస్ట్ చేయమాట. మొన్న డైలాగ్ కాంగ్రెస్ వాళ్ళు
మేము ఇప్పుడే అరెస్ట్ చేయమంటే ఇప్పుడే అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేసులకు పకడ్బందీగా మీరు తయారు చేసి పెట్టారు. బట్ మీలో కొద్దిమంది మాకు వస్తే వచ్చిన వాళ్ళ మీద మాఫీ చేస్తాం, రాని వాళ్ళ మీద అటాక్ చేస్తాం. ఇది వాళ్ళ పాలసీ. ఇప్పుడే అరెస్ట్ చేయమంటే ట్రై చేస్తా ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు వాట్ విల్ హ్యాపెన్ ఇన్ సుప్రీం కోర్ట్? ఫైనల్ కంక్లూజన్ ఇవ్వరా శ్రీనివాస్ గారు? వాట్ విల్ బి బీజేపీ? దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఓన్లీ భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్రానికి సుపరిపాలన ఇవ్వగలుగుతుంది. అసలు ఇప్పటికి కూడా అవినాష్ గారు అన్నారు, జయరాం గారు చాలా బాధపడి చెప్తున్నారు, నాకు కూడా బాధ. అదే ఏ ఒక్క మినిస్టర్ కూడాను పరిపాలించేటువంటి సత్తా లేదు, పార్టీ సర్కారు నడిపేటువంటి ఒక టైం ఇస్తే లేరు. రోజు లేవగానే భయం వేసుకుంటూ సీఎం వెంబడిపోతా ఉన్నారు. నీ పని నీ మంత్రాలయం నువ్వు కూర్చోడు, నీ పని డిస్పోజ్ ఎందుకు చేస్తలేదు? రైట్ శ్రీనివాస్ గారు. సో డబ్బులు లేవు, ఇచ్చిన ప్రామిస్ నిలబడే పరిస్థితి లేదు కాబట్టి రోజు లేవగానే సీఎం వెంబడి ఉంటున్నాం, బిజీ ఉంటున్నాం. అరే ఇదా పరిపాలన అంటే? రైట్, వద్దాం. కలెక్టర్ పని కలెక్టర్ చేయాలి, కమిషనర్ పని కమిషనర్ చేయాలి, సీఎం పని సీఎం మినిస్టర్ పని. అక్కడ పాస్ తీసుకుందాం. ఫైనల్ గా ఒక మాట జయరాం గారు, కంక్లూజివ్ గా ఈ 3 పార్టీలకు సంబంధించి ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ స్థానిక సంస్థలు ఇంకా డేట్ అనౌన్స్ కాలేదు, బట్ ఫైనల్ వన్ సింగిల్ స్టేట్మెంట్ కంక్లూజన్ ఇవ్వమంటే మీరేమి ఇస్తారు? రాజకీయ పార్టీలో రాజకీయం చేయకుండా ప్రజల కోసం కనుక పనిచేస్తే డెఫినెట్ గా ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. అది కోరుకుంటాం, డెఫినెట్ గా కోరుకుంటాం. ఒకవేళ కనుక ఇంతకుముందు నా మీద ప్రేమతోని మా తమ్ముడు రామ్మూర్తి కానీ, లేకపోతే ప్రేమతోని నరసన్న కానీ, సీనన్న కానీ ఉంటారు, రాజకీయాల్లోకి రావాల్సిన రోజు డెఫినెట్ గా వస్తాను. రాగనని ఇక్కడ చెప్పట్లేదు, రాను అనడానికి కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు వచ్చిన రోజు కంపల్సరీ వస్తాను, ఏదో పార్టీలో ఉంటాను. కానీ ఏ పార్టీలో ఉండాలా ఏది ఉండాలి ప్రజలు నిర్ణయిస్తారో అది ప్రజలకు వదిలేస్తారు. రైట్ జయరాం గారు, థ్యాంక్ యూ. ఈ పూట పొలిటికల్ థాట్ లో పాల్గొన్నందుకు రామ్మూర్తి గారికి, జయరాం గారికి, శ్రీనివాస్ గారికి, నర్సయ్య గౌడ్ గారికి అందరికీ ధన్యవాదాలు. అయితే ఫోర్సైట్స్ టీవీ కంక్లూజివ్ మాట ఒకటి ఉంది, రాజకీయ పార్టీలకు కాకుండా లోకల్ గా ఉండేటువంటి క్యాండిడేట్స్ ని చూసి వేసేటువంటి ఎలక్షన్స్ ఓటింగ్ అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాకపోతే డబ్బు ప్రవాహం ఎంత ఎత్తున ఉంటుంది అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం. కానీ ప్రజలు ఆలోచించి ఓటు వేసినప్పటికీ కూడా గెలిచినటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీల అండదండలు వాళ్ళ చెంతన చేరకుండా ఉంటారా? తెలియని ప్రశ్న, చూడాల్సినటువంటి సమాధానం. చూస్తూనే ఉండండి ఫర్ మోర్ డీటెయిల్స్. ఫోర్సైట్స్ టీవీ. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.